హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం నాయిస్ నుంచి మనకు ఒక 2 స్మార్ట్ వాచెస్ అయితే వచ్చాయి. సో ఈ రోజే ఇవి లాంచ్ అవుతున్నాయి. నాయిస్ కలర్ ఫిట్ ఐకాన్ 2 అని చెప్పేసి. సో ఏంటి వీటి స్పెషల్ అంటే, సింగిల్ వర్డ్లో చెప్పాలంటే, ఒకవేళ మీరు కాలింగ్ స్మార్ట్ వాచ్ అండర్ 2500లో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వీడియో నేను వరకు చూడండి, మీకు మోస్ట్లీ యూస్ఫుల్ అయితే అవుతుంది. సో మెయిన్ హైలైట్ ఇందులో కాలింగ్ అనమాట. సో దాని అంతటి గురించి పర్ఫెక్ట్గా మీకు ఈ వీడియోలో క్లియర్గా నా రివ్యూ అనేది అయితే షేర్ చేసుకుంటాను, ఈ 2-3 డేస్ ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ ఓవరాల్గా ఇవన్నీ పక్కన పెట్టేసి 2 యూనిట్స్ 2 డిఫరెంట్ కలర్స్ అనమాట. ముందుగా మనం బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, బాక్స్లో వచ్చేసి మనకి స్మార్ట్ వాచ్ వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, ఇవన్నీ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక మెయిన్గా మనం వాచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు చూడొచ్చు 2 కలర్స్. సో డిజైన్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ అనేది మీకు అన్ని స్మార్ట్ వాచ్లు ఉన్నట్లే ఉంటుంది. సో పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఏముండదు. కానీ మీకు ఇక్కడ మైక్రోఫోన్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంటుంది. కాలింగ్ ఫీచర్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మీకు. అండ్ ఓవరాల్గా డైల్ డిజైన్ చూసినా సరే మీకు, సో ఈ క్రోమ్ ఫినిష్లో మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. డిజైన్ ఎస్పెషల్గా కొంతమందికి బ్లాక్ కలర్ నచ్చుతుంది, ఇది కూడా పర్లేదు, బాగుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డైల్ అనేది కొంచెం మీకు పెద్దగా అయితే ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, మెయిన్గా ఏదైతే స్ట్రాప్స్ ఉన్నాయో స్ట్రాప్స్ క్వాలిటీ ఓకే, పర్లేదు. మరియు సూపర్ స్మూత్ అని నేను చెప్పలేను, కానీ పర్లేదు. అండ్ ఏదైతే డైల్ ఉందో, సో డైల్ అనేది మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది, వెరీ సాలిడ్ బిల్డ్. సో డైల్ బిల్డ్ క్వాలిటీ మాత్రం మీకు చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, నేను బిల్డ్ క్వాలిటీలో పరంగా మాట్లాడాల్సింది, నేను మోస్ట్లీ ఫేస్ చేసే ప్రాబ్లం, నేను ఇప్పటివరకు ఎన్ని స్మార్ట్ వాచ్లు అయితే యూజ్ చేశానో, మోస్ట్లీ ఆ స్మార్ట్ వాచ్ రీప్లేస్ చేయడానికి రీజన్ ఏంటంటే, దాన్ని నేను ఎక్కడో ఒక దగ్గర తగిలిచ్చేసి దానికి స్క్రాచెస్ పడిపోతాయి. సో డిస్ప్లే ఆన్లో ఉన్నప్పుడు మనకి పెద్ద ఇష్యూ అయితే కాదు, కానీ ఎప్పుడైతే ఆఫ్లో ఉంటుందో ఆ స్క్రాచెస్ అనేవి పైకి కనిపిస్తుంటే చాలా అగ్లీగా ఉంటుంది. బట్ నాయిస్ వాళ్ళు మాత్రం ఈసారి ఒక మంచి పని ఏం చేశారంటే, స్క్రీన్ గార్డ్తో ఇచ్చారనమాట. సో ఒకవేళ మీకు గీతలు పడ్డా స్క్రీన్ గార్డ్ పడతాయి. సో వాచ్ అయితే మీకు కొంచెం బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ మూవ్ మాత్రం నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్క స్మార్ట్ వాచ్ బ్రాండ్ కూడా ఇట్లా మనకి ఏదైతే స్క్రీన్ గార్డ్ ఉందో ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనేది అయితే నా ఒపీనియన్. అండ్ ఇక పేరింగ్ విషయానికి వస్తే మాత్రం, నాయిస్ ఫిట్ ట్రాక్ అనే ఒక యాప్ అయితే ఉంటుందో, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ నుంచి అయితే మీరు ఈజీగా పేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక మెయిన్గా వాచ్లో డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే అనేది ఇందులో మీకు 1.8 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. వెరీ బిగ్ డిస్ప్లే. స్మార్ట్ వాచెస్లో 1.8 ఇంచెస్ అంటే పెద్దదే. అండ్ ఎల్సిడి డిస్ప్లే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే కనుక మీరు చూసినట్టయితే 500 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. ఓవరాల్గా మాత్రం పర్లేదు డిస్ప్లే క్వాలిటీ. బ్లాక్స్ మాత్రం ఎస్పెషల్ కొంచెం డీపర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి కంపేర్ టు ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే వేరే వాటితో కంపేర్ చేస్తే, ఎల్సిడి వాటితోటి, ఎమ్లాడ్తో అయితే కాదు. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ డీసెంట్ అన్న పని అయితే చెప్పుకోవచ్చు. అండ్ డైల్స్ కూడా మీకు 100+ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. క్లౌడ్ ద్వారా మీకు నచ్చింది అయితే మీకు సింక్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్గా నేను నా ఇమేజ్ పెట్టుకున్నట్టుగా మీరు మీ పర్సనల్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అదొక మంచి విషయం. సో యాప్ ఇంటర్ఫేస్ మీకు ఆల్రెడీ చూపించాను, మీకు తెలిసిందే యాప్ ఇంటర్ఫేస్ గురించి. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. ఆ యాప్లోనే మీరు ఈ వాచ్ ఫేస్ అనేది అయితే చాలా ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి వాచ్ యూఐ విషయానికి వచ్చినట్లయితే, మనకి వాచ్ యూఐ మీరు చూడొచ్చు. టాప్ నుంచి బాటమ్కి స్వైప్ చేస్తే మాత్రం మనకి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మీకు వచ్చిన మెసేజెస్ ఏవైనా సరే, వాట్సాప్ కానీ ఏదైనా సరే మీరు ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. అండ్ అలానే మీరు బాటమ్ నుంచి కనుక పైకి స్వైప్ చేస్తే క్విక్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. నార్మల్గా మీరు బ్రైట్నెస్ కానీ, నార్మల్గా ఫైండ్ మై ఫోన్, ఇట్లాంటి అన్నీ అయితే మీరు ఇక్కడ చూడడానికి అయితే ఉన్నాయి. సెట్టింగ్స్, టార్చ్, ఎవ్రీథింగ్. అండ్ లెఫ్ట్ నుంచి కనుక రైట్ సైడ్ మీరు స్వైప్ చేసినట్లయితే మీకు క్విక్ ఫీచర్స్ అయితే ఉంటాయి. యూటిలిటీ ఫీచర్స్ అనేది మీకు ఇక్కడ స్టెప్స్, అండ్ అలానే మీకు స్లీప్ మానిటర్, అండ్ అలానే మీరు చూసినట్లయితే హార్ట్ రేటు, SpO2, వెదర్, ఇట్లాంటివి అయితే మనకి చూడడానికి అయితే ఉంది. అండ్ ఇక మెయిన్ మెనూ కావాలనుకుంటే మాత్రం మీరు సింపుల్గా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇలా స్వైప్ చేయండి. ఇలా మీకు మెయిన్ మెనూ అయితే వస్తుంది. నాయిస్ హెల్త్ అయితే ఉందన్నమాట. ఇందులో మీకు చెప్పాను కదా నేను, హార్ట్ రేట్, SpO2 ఇవన్నీ కూడా మీకు ఇందులో చూడడానికి ఉంటుంది. ట్రాకింగ్ గురించి తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ స్పోర్ట్ మోడ్స్ మీకు దగ్గరగా 60 స్పోర్ట్ మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అది కూడా ఒక మంచి విషయం. మోస్ట్లీ మీరు స్పోర్ట్స్లో ఎక్కువ పాల్గొంటారు, మీకు ట్రాకింగ్ కావాలనుకుంటే మాత్రం ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఇక కింద చూసినట్లయితే మనకి మెసేజెస్ ఉంటుంది. నార్మల్ మెసేజెస్ మీరు చూసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నాయిస్ బజ్ ఉంది కదా, దీని ద్వారానే మనం కాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. నాకు బాగా నచ్చిన ఫీచర్ ఇదనమాట. సో మీరు రీసెంట్ కాల్ డేటా కానీ, డైల్ ప్యాడ్ ఉంటుంది, అండ్ అలానే కాంటాక్ట్స్ కూడా ఉంటాయి. వన్స్ మీరు యాప్లో కనుక మీరు సింక్ చేసుకున్నట్లయితే, సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు కాల్ క్వాలిటీ గురించి రివ్యూలో క్లియర్గా అయితే నేను మాట్లాడతాను. అండ్ అలానే మనకి యూఏలో చూసినట్లయితే వెదర్ ఉంటుంది, కెమెరా కంట్రోల్ ఉంటుంది, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, క్లాక్, బ్రీత్ ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ మెయిన్గా ఇందులో మీకు ఏఐ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏఐ వాయిస్ అని. సో ఇది కనుక మీరు ట్యాప్ చేసినట్లయితే మీరు గూగుల్ అసిస్టెంట్తో మాట్లాడవచ్చు. వాట్స్ ద వెదర్ రైట్ నౌ? Right now in Secunderabad it's 23 degrees and mostly cloudy. Tonight the forecast is around 23 and ఓకే, చాలు.
సో ఇలా మీరు డైరెక్ట్‌గా ఏ వాయిస్ అసిస్టెంట్‌తో మాట్లాడొచ్చు. ఖచ్చితంగా ఆ టైంలో మీ ఫోన్ అయితే సింక్ అయ్యి ఉండాలి. ఐ మీన్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఆన్‌లో ఉండాలి. అండ్ మేజర్ థింగ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇందులో మీకు గేమ్స్ అయితే సపోర్ట్ ఉంది. గేమ్స్ అనేది ఇన్‌బిల్ట్ మీకు 2 గేమ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు టైమ్ పాస్‌కి ఎప్పుడన్నా జర్నీలో ఏమన్నా అంటే ఐ మీన్ బస్సులో వెళ్ళేటప్పుడు ఏమన్నా ఆడుకోవాలనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు. బట్ అందరికి ఉపయోగపడుతుందా లేదనేది తర్వాత సంగతి. అండ్ ఇక ఆ తర్వాత మీకు సెట్టింగ్స్ ఇట్లాంటివి అయితే చూడడానికి ఉంటుంది. వాచ్ యూఐ అనేది సింపుల్. మీకు మరీ పెద్ద మరీ హెవీ స్కిన్ అయితే ఉండదన్నమాట. అండ్ IP67 రేటింగ్‌తో వస్తుంది. మీకు తెలిసినట్టే ఇన్‌బిల్ట్‌గా గేమ్స్ ఉంటాయి, బ్లూటూత్ కాలింగ్ ఇవన్నీ కూడా ఒక మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక ఈ వాచ్ యొక్క రివ్యూ విషయానికెళ్తే మాత్రం రివ్యూ మెయిన్ మనకి. సో ఎవరైతే ట్రాకింగ్ పర్పస్‌కి తీసుకోవాలనుకుంటున్నారో హార్ట్ రేట్ అనేది మాత్రం మీకు యాక్యురేట్‌గా ఉంది. బట్ కొన్నిసార్లు మాత్రం నాకు పెట్టుకున్నప్పుడు డిటెక్షన్ కొన్నిసార్లు అయితే ప్రాబ్లం అవుతుంది. బట్ నాకు 2 యూనిట్స్ అయితే పంపించారు. 2 యూనిట్స్‌లో ఒక యూనిట్‌లోనే ఆ ప్రాబ్లమ్ అయితే ఉంది. ఇంకో యూనిట్ మాత్రం బెటర్ అయితే ఉంది. ఒకవేళ మీరు వాచ్ పర్చేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఫస్ట్‌లీ మీరు ఏం చేయాలంటే రైజ్ టు వేకప్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, అండ్ హార్ట్ రేట్ సెన్సర్ పర్ఫెక్ట్‌గా డిటెక్ట్ చేస్తుందా లేదా, సర్ఫేస్‌కి డిటెక్ట్ చేస్తుందా, ఇట్లాంటి పర్టిక్యులర్ యూనిట్లలో చూడండి. సర్ఫేస్ డిటెక్షన్ అయితే ఇక్కడ లేదు. ఖచ్చితంగా మీరు హ్యాండ్ పెట్టుకున్నప్పుడు మాత్రమే చూపిస్తుంది. సర్ఫేస్‌కి పెడితే మాత్రం మీకు ఇక్కడ ఇదైతే చూపించట్లేదు. ఎస్పీ ఓట్ అనేది 90% యాక్యురేట్. స్లీప్ మాత్రం పర్ఫెక్ట్ అయితే వచ్చింది. నేను 9 అవర్స్ పడుకున్నాను. 9 అవర్స్ పర్ఫెక్ట్‌గా అయితే చూపించింది. స్లీప్ ట్రాకింగ్ అయితే బాగుంది. అండ్ స్టెప్ కౌంట్ విషయానికి వస్తే మాత్రం కొంచెం స్టెప్ కౌంటింగ్ అనేది అంత గొప్పగా అయితే లేదు. కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఈజీగా. 20 స్టెప్స్ వేస్తే 25 అలా మీకైతే చూపిస్తుంది. అండ్ ఇక కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీకు ఇక్కడ స్పీకర్ అనేది చాలా బెటర్ అయితే ఉంది. ఇప్పుడే మీరు విన్నారు కదా. సో గూగుల్ అసిస్టెంట్తో మాట్లాడినప్పుడు స్పీకర్ క్వాలిటీ పర్లేదు బాగానే ఉంది. అండ్ మైక్రోఫోన్ క్వాలిటీ ఇక్కడ మీరు ఒకసారి వినండి. నేను కాల్ రికార్డింగ్ చేసిన అది విన్నాక మీకు క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే ఆడియో వింటున్నారో ఈ ఆడియో వచ్చేసి మీకు ఏదైతే ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉందో వాచ్ది ఆ మైక్రోఫోన్ వచ్చి సో చూసారు కదా కాల్ క్వాలిటీ అనేది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం పిక్సెల్ డెన్సిటీ అనేది చాలా బాగుంది. ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు ఖచ్చితంగా ఇంత పెద్ద డిస్ప్లేకి. అండ్ సన్లైట్ విజిబిలిటీలో కూడా నేను పెద్ద ఇష్యూ అయితే నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు వచ్చేసి 7 డేస్ అయితే క్లైమ్ చేస్తున్నారు. ఈజీగా మీకు 4 to 5 డేస్ అయితే ఈజీగా వస్తుంది, అందులో డౌట్ లేదు. అండ్ ఫైనల్గా వర్డిక్ట్ చెప్పన్న ఈ 2-3 డేస్ నీ ఎక్స్పీరియన్స్ అంటే మాత్రం ఖచ్చితంగా 2500 రూపాయలకి మీకు ఒక బ్లూటూత్ కాలింగ్ వాచ్, ఏఏ స్మార్ట్ అసిస్టెంట్, అండ్ అలానే మీకు ఏదైతే మీకు చెప్పాను కదా గేమ్స్ ఇన్బిల్ట్ అనేది, ఇవి మీకు ప్రయారిటీ అండ్ బిగ్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం మీరు వీటిని అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ చెప్తున్నాను ఖచ్చితంగా డెలివరీ అయినాక తరోగా అన్నీ చెక్ చేసుకోండి. మీ యూనిట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. పర్ఫెక్ట్గా ఉంటే ఉంచుకోండి, లేదంటే రిటర్న్ అయితే చేయండి. సో ఇది ఈ వాచ్ యొక్క రివ్యూ అయితే. వీడియో నచ్చింది అనుకున్నాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని స్మార్ట్ వాచెస్ కానీ ఇంట్లో ఇవి అవి అని కాదు, ప్రతి ఒక్క డీల్స్ మన డీల్ ఛానల్లో వస్తూ ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తక్కువ రేటుకి వచ్చినప్పుడు అందులో కనుక మీరు పార్టిసిపేట్ చేసి తక్కువ బడ్జెట్లో ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం లూట్లు వచ్చినప్పుడు అర్జెంటుగా కింద డిస్క్రిప్షన్లో 2 లింక్స్ అయితే ఉన్నాయి. టీఆర్టీ లూట్స్ అండ్ టీఆర్టీ డీల్స్ రెండిట్లో జాయిన్ అవ్వండి. ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు యాక్టివ్గా ఉంటారు. ఖచ్చితంగా మీకు బెటర్ డీల్స్ అయితే వస్తాయి. సో ఎనీవే, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.